Welcome back. Today's video is all about continuation of sesame crop. It's mostly about harvesting. Let's begin. ఇట్స్ బీన్ 50+ డేస్. క్రాప్ మంచిగా గ్రో అయింది అండ్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ టైంలో పురుగు ఎఫెక్ట్ అవ్వకుండా మంచిగా ఈల్ రావడం కోసం మనం పురుగు మందు స్ప్రే చేసుకుంటున్నాం. ఇలా క్రాప్ స్టార్ట్ అయిన ఒక 50-60 డేస్ తర్వాత ఏదైనా కారణం వల్ల ఇదంతా వర్కౌట్ అవ్వదు అనిపించినా లేదా మన పొలానికి బలం కావాలి అనిపించినా దీన్ని మనం దున్నుకోవచ్చు. సో దట్ నెక్స్ట్ వచ్చే మెయిన్ క్రాప్కి ఇది ఒక మంచి ఫర్టిలైజర్లా యూజ్ అవుతుంది. అండ్ ఈ నువ్వుల కల్టివేషన్లో వీ హ్యావ్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్. వాటిలో ఒకటి ఈ పొలం. ఇది కూడా సేమ్ డే నువ్వులు చల్లాము, బట్ ఎక్కువ మొలవలేదు. మొలిచింది మంచిగా గ్రో కూడా అవ్వలేదు. వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. ఇది కొంచెం తక్కువ రకం నేల, మేబీ వర్షం సరిపోకపోయి ఉండొచ్చు. ఎనీవే వీ డిసైడెడ్ టు కంటిన్యూ. బిఫోర్ గోయింగ్ ఫార్వర్డ్, ఫర్ హూ డోంట్ నో, మొక్కకి నువ్వుల కాయలు ఇలా వస్తాయి అండ్ దాని లోపల సీడ్స్ ఇలా ఉంటాయి. Now let's begin harvesting process. ఓకే, ఇది మరొక పొలం అండ్ మరొక ఎక్స్పీరియన్స్. ఈ పొలంలో ప్రాబ్లం ఏంటంటే క్రాప్ అంతా ఒకేసారి హార్వెస్ట్కి రెడీ కాలేదు. దానికి రీజన్ కొన్ని చోట్ల మంచిగా గ్రో అయ్యి త్వరగా హార్వెస్ట్కి రెడీ అయింది అండ్ కొన్ని చోట్ల ఫ్లవరింగ్ దగ్గర ఆగిపోయింది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. కొన్ని చోట్ల గ్రీన్గా ఉంది అండ్ కొన్ని చోట్ల ఎల్లోయిష్ కలర్లో ఉంది. సో ఏదైతే ఫ్లవరింగ్ దగ్గర ఆగిపోయిందో దాన్ని వదిలేసి ఏదైతే హార్వెస్ట్కి రెడీ అయిందో దాన్ని మాత్రమే హార్వెస్ట్ చేయడానికి మాన్యువల్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ దట్టు మనమే చేసాము. బట్ ఇది చాలా కష్టం. అండ్ రిమైనింగ్ పొలం అంతా మెషిన్ చేత హార్వెస్ట్ చేయించాము అండ్ దట్ వాజ్ ఈజీ. క్రాప్ని కట్ చేసిన తర్వాత ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి, సో దట్ ఈజీగా డ్రై అవుతుంది. అండ్ ఇది ప్యూర్లీ మాన్యువల్ ఎఫర్ట్. దెర్ ఈజ్ నో చాయిస్ ఫర్ మిషనరీ. బట్ ఇది సొంతంగా వేసుకుంటారా, హెల్పర్స్ని పెట్టుకుంటారా అనేది ఇండివిజువల్ చాయిస్. ఎక్కువ పొలం ఉంటే సొంతంగా చేసుకోవడం అనేది ఇట్స్ డిఫికల్ట్. ఎందుకంటే క్లైమేట్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అండ్ మన విషయానికి వస్తే మెషిన్తో కట్ చేయించింది హెల్పర్స్ని పెట్టుకున్నాం అండ్ సొంతంగా కట్ చేసింది సొంతగానే వేసుకుంటున్నాం. వచ్చిన విధానాన్ని బట్టి సుమారు 10 నుంచి 15 రోజుల్లో మనకి నువ్వు కంప ఫుల్గా డ్రై అవుతుంది అండ్ నువ్వు కాయ షెల్ ఓపెన్ అవుతుంది.
సో దట్ మనం ఈజీగా సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. సీడ్స్ కలెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుంది? ఫస్ట్ నువ్వులని పట్ట మీదకి త్రో చేసి ఒక్కొక్క కర్రతో కంపెనీ ట్యాప్ చేస్తూ ఉంటే సీడ్స్ బయటకు వచ్చేస్తాయి. దాంతోపాటు కొంత పొట్టు కూడా రాలుతుంది. అప్పుడు ఈ కలెక్ట్ అయిన దాన్ని అంతా మనం జల్లెడ వేసుకుంటే పొట్టు సపరేట్ అయిపోతుంది అండ్ మనకు కావాల్సిన సీడ్స్ కూడా వచ్చేస్తాయి. ఫైనల్లీ ప్యాకింగ్ స్టార్టెడ్. ఇంకా ఇంటికి తెచ్చుకోవడమే. చిన్న చిన్న భయాలతో, చిన్న చిన్న టెన్షన్లతో ఈ క్రాప్ కంప్లీట్ అయింది. వీఆర్ హ్యాపీ.
ఇది వచ్చేసి నేను ఏదైతే క్రాప్ ఇంటికి తీసుకొని వచ్చినట్లు చూపించానో దాని ప్రీవియస్ డే నైట్. యాక్చువల్గా ఏమైందంటే మనం 10+ ఎకర్స్ అరౌండ్ 11 ఎకర్స్లో క్రాప్ వేసాం. అండ్ దానిలో 8 ఎకర్స్ మెషిన్తో కట్ చేపించాం. అండ్ రిమైనింగ్ పనులు కూడా హెల్పర్స్ని తీసుకున్నాం. వన్ ఆఫ్ ద రీజన్ ఇదంతా ఓన్గా చేయడం కష్టం. సెకండ్, ఇట్స్ నాట్ మెయిన్ క్రాప్. సమ్మర్లో వేయడం వలన రైనీ సీజన్లో హార్వెస్టింగ్ వస్తుంది. అండ్ మనం తీసుకున్న హెల్పర్స్ సీడ్స్ కలెక్ట్ చేశారు బట్ జల్లెడ వేయలేదు. సో 8 ఎకర్స్ క్రాప్ పొలంలో ఉంచడం అనేది ఇట్స్ నాట్ రైట్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు క్లైమేట్ ఎలా అవుతుందో తెలియదు. సో దానిలో కొంత ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చాం. అండ్ దెన్ నెక్స్ట్ డే ఏదైతే పొలంలో రిమైనింగ్ ఉందో దాన్ని జల్లెడ వేసుకొని ఇంటికి తెచ్చుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ డే ఇది కూడా కంప్లీట్ చేసాం. That is all for today's video. Thank you so much for watching. We'll meet in next one. Until then, bye.